తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. మే మొదటి వారం నుంచే సవరించిన భూముల మార్కెట్ విలువలను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ భవిష్యత్తును మార్చేలా హిల్ టు పాలసీపై పారిశ్రామికవేత్తలతో చర్చించిన రేవంత్ సర్కార్ నగరాభివృద్ధి, ఆదాయం పెంపే లక్ష్యంగా స్పీడ్ పెంచింది. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సర్కార్ రంగం సిద్ధం. మే మొదటి వారం నుంచి అమల్లోకి నయా రేట్లు. నగరాభివృద్ధి, ఆదాయం పెంపే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు. రాష్ట్ర ఖజానాను నింపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న భూముల మార్కెట్ విలువల సవరణకు ముహూర్తం ఖరారు చేసింది. మే మొదటి వారం నుంచి కొత్త ధరలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భట్టి నేతృత్వంలో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను పెంచడం ద్వారా అటు రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, ఇటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని కేబినెట్ సబ్ కమిటీ భావిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే HILT పాలసీపై పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించింది రేవంత్ సర్కార్. ORR లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను తరలించడంపై పారిశ్రామికవేత్తలతో చర్చించి సానుకూల ఫలితాలను రాబట్టింది. అయితే ORR రీజనల్ రింగ్ రోడ్డు మధ్య చైనా తరహాలో అత్యాధునిక ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై సానుకూలత వ్యక్తం చేసిన ప్రభుత్వం పారిశ్రామిక వాడల్లో కార్మికుల కోసం ప్రత్యేకంగా డార్మెటరీలు నిర్మించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో ఉన్న భూముల వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కేబినెట్ సబ్ కమిటీ. ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైన భూముల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. కన్వర్షన్ ఛార్జీలను రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి నిర్ణయించామని, ఎక్కడా నగదు బదిలీకి తావు లేకుండా పూర్తి పారదర్శకత పాటిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్ను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.